దేవర విడుదలకు ముందే రికార్డ్స్ తో దూసుకెళ్తోంది. ఓవర్సీస్ లో ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ ఇప్పటికే ప్రీ సేల్ టికెట్స్ బుకింగ్స్ లో రికార్డు దిశగా దూసుకుపోతోంది. టికెట్స్ హాట్ కేక్ లో అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే 10 లక్షల టికెట్స్ సేల్ అయిపోయాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రికార్డు అందుకోలేదు. ట్రైలర్ తర్వాత ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సంచలనాలు నమోదవుతాయన్నది ఉత్కంఠభరితంగా మారింది. ఇక విడుదలకు ముందే రికార్డ్స్ తో దేవరా మూవీ దూసుకెళ్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన సముద్ర తీరంలో కెరటంలా సోషల్ మీడియాలో దేవర అయితే ట్రెండింగ్ లో ఉంది. కొద్ది రోజులుగా ఈ పేరు ఎక్కడ చూసినా ఎప్పుడెప్పుడు రిలీజ్ అంటూ కూడా ఎన్టీఆర్ అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ తో పాటు నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ వ్యూస్ ను మాత్రం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓవర్సీస్ నుంచి దేవరకు మంచి ఆదరణ లభిస్తుంది. అక్కడ ఇప్పటికే ప్రీ సేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి కూడా తెలిసిందే. టికెట్స్ అన్ని కూడా హాట్ కేకుల్లో అమ్ముడుపోయి రికార్డు కొల్లగొడుతుంది. దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27వ తారీఖున విడుదల కానుంది. అయితే ఓవర్సీస్ లో ఇప్పటికే టికెట్స్ సేలింగ్ ప్రారంభమైంది. సినిమా రిలీజ్ కావడానికి ముందే అక్కడ 1 మిలియన్ అంటే దాదాపు 10 లక్షల టికెట్స్ ఇప్పటికే సేల్ అయిపోయాయి. నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ లో టికెట్ల ప్రీ సేల్ ద్వారానే 1 మిలియన్ మార్కును వేగంగా అందుకున్న సినిమాగా దేవర రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా అక్కడ ఈ రికార్డ్ అయితే అందుకోలేదు స్పందన. అయితే దీంతో మొదటి ఇండియన్ సినిమాగా దేవర అయితే రికార్డు నెలకొల్పింది. కేవలం తారక్ మాత్రమే దాన్ని నెలకొల్పాడంటూ కూడా అభిమానులంతా కూడా సోషల్ మీడియాలో మీమ్స్ అయితే చేస్తున్నారు. కనీసం అంటే వారం ముందు, కనీసం 10 రోజుల ముందు, ఇంత ముందు కూడా ఈ రికార్డ్స్ బ్రేక్ చేయడం అనేది ఇంకెన్ని లెక్కలు మారుతాయంటూ కూడా ఫ్యాన్స్ అయితే కామెంట్లు పెడుతున్నారు. దేవర పార్ట్ విడుదలకు ఇంకొక 14-15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ కూడా వేగంగా అందుకుంటున్నారు స్పందన. ఇప్పటికే ముంబై చేరుకున్న ఎన్టీఆర్ నిన్న ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ముంబై చేరుకున్నారు ఎన్టీఆర్. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ నేషనల్ మీడియా వేదికగా అంటే బాలీవుడ్ మీడియా వేదికగా కూడా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. RRR తెచ్చిన ఫేమ్ తో పాటు వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మీద బాలీవుడ్ వర్గాల్లో కూడా మామూలు అంచనాలు అయితే లేవు. అలాగే రాజమౌళి, ప్రశాంత్ నీల్ తప్ప ఇంకెవరు నార్త్ మార్కెట్ లో కూడా జెండా పాతలేని పరిస్థితుల్లో కొరటాల శివ దాన్ని డెఫినెట్ గా బ్రేక్ చేస్తారనే నమ్మకం అయితే ఎన్టీఆర్ అభిమానుల్లో బలంగా కనిపిస్తుంది. అలాగే టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగానే స్ట్రాటజీలు ఉన్నాయి. అందులో భాగంగా డిఫరెంట్ స్ట్రాటజీలతో ముందుకెళ్తున్న దేవర యూనిట్ అయితే ముఖ్యంగా బావా అని పిలుచుకునే టాలీవుడ్ అగ్ర హీరోలు, ఒకరు ఎన్టీఆర్, మరొకరు అల్లు అర్జున్, వీళ్ళ మధ్యలో ఎప్పుడు ఒక సరదా ఆత్మాభిమానం అయితే, సరదా ప్రేమ గౌరవం అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ అయితే ఉంది. సో వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన పక్కన బన్నీతో అంటే అల్లు అర్జున్, దేవరతో పుష్పరాజ్ అంటూ కూడా ఇప్పటికే అభిమానులు సినిమా యూనిట్ ఇండైరెక్ట్ గా కొంత లీకులు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూను కూడా ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది. దేవరతో పుష్ప జట్టు కడితే ముచ్చట్లు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. అయితే పన్ని డేట్లు కొంత అందుబాటులో లేకుండా ఉండడం చూసి సో మొత్తానికి ఈ 2 నుంచి 3 రోజుల్లో అల్లు అర్జున్ డేట్స్ ను అందుబాటులోకి వచ్చాక అందులో దాదాపు ఒక 6 గంటల సమయం దేవర కోసం అల్లు అర్జున్ కేటాయిస్తున్నాడు. అల్లు అర్జున్ తో పాటు సందీప్ వంగ కూడా రీసెంట్ గా యానిమల్ తో ఇండియన్ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సందీప్ వంగ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే డైరెక్టర్ కొరటాల శివ అలాగే మూవీ మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు స్పందన. ప్రమోషన్స్ పరంగా చూస్తున్నట్టు ఇప్పటికే బాలీవుడ్ మీడియా నవ్వచ్చు, అలాగే నేషనల్ మీడియా నవ్వచ్చు, గత 2 రోజులుగా బాంబేలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నాన్ స్టాప్ బిజీగా అయితే ఉన్నారు. అంతేకాకుండా మరింత వెరైటీ పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. కల్కి సినిమా తర్వాత బాక్స్ ఆఫీస్ ని కలకల్లాడించిన సినిమా రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి నాని సినిమా. సో దాని తర్వాత మళ్ళీ డెఫినెట్ గా దేవర సినిమాతోనే థియేటర్లు అంతా కిక్కిరిసిపోతున్నాయి. సో టికెట్లు ఏ స్థాయిలో ఉన్నా, ఏ రేంజ్ లో ఎట్లా ఉన్నా కూడా డెఫినెట్ గా టికెట్ల భారీగా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ రికార్డు బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు. వినోద్, ఇప్పుడు RRR తర్వాత 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవుతోంది కాబట్టి మరి ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. మూవీపై కూడా చాలా హైప్ క్రియేట్ అయింది కాబట్టి ఎలా ఉండబోతోంది మూవీ? డెఫినెట్ గా దాదాపు సినిమా ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి మొదలు పెడితే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ అనగానే జనతా గ్యారేజ్ గుర్తొస్తుంది. అలాగే కొరటాల శివ
ప్రీవియస్ మూవీ చూస్తున్నట్టయితే శ్రీమంతుడు అవ్వచ్చు, అలాగే మిర్చితో ప్రభాస్ తో మిర్చి, మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరతనాట్యం లాంటి సినిమాలు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే అంటే ఆచార్య మినహాయిస్తే వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే కొరటాల శివ ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అంటూ కూడా తనకంటూ ఒక మార్క్ ఉంది. సో వీరిద్దరి కాంబినేషన్ జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్నటువంటి వీరిద్దరి కాంబినేషన్ చూస్తున్నటువంటి అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే జాన్వీ కపూర్ నటించిన మూవీ అవడంతో సో వీళ్ళిద్దరు ఇటు జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ ఈ ముగ్గురి కాంబినేషన్ లో దేవర జోరు చూస్తుంటే అయితే డెఫినెట్ గా భారీ అంచనాలు. అలాగే నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్, నిన్న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఇప్పటికీ యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ లో దూసుకెళ్లిపోతుంది. సో వీటన్నింటిని చూస్తున్నట్టయితే డెఫినెట్ గా భారీ బ్లాక్ బస్టర్. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మార్క్ RRR తర్వాత పాన్ ఇండియా లెవెల్లో జూనియర్ ఎన్టీఆర్ మార్క్ ఈ సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అంటూ కూడా టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యుఎస్ లో కూడా ప్రీమియర్ షోకు మరికొంత సమయం ఉండగానే రికార్డు సమయంలోనే 25,000 టికెట్లు అమ్ముడిపోయినట్టుగా కూడా మేకర్స్ వెల్లడించారు. సో ఇప్పుడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ అయింది నిన్న. సో ఈ వారం 10 రోజుల్లో ఏం జరగబోతుంది, బాక్స్ ఆఫీస్ డెఫినెట్ గా షేక్ అవుతుంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అలాగే అభిమానులు కూడా చెప్తున్నారు. అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా, సో మ్యూజిక్ అయితే ఇప్పటికే మెస్మరైజ్ చేసింది. విడుదలైన 3 పాటలు దాదాపు ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు, చార్ట్ బస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మరో 2 పాటలు కూడా ఈ వారం రోజుల్లో రిలీజ్ అయ్యేట్టుగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒక పక్క సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, అలాగే నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్, మరో పక్క బన్నీతో అల్లు అర్జున్ తో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ, ఇంకొక పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే గెస్ట్ ను కూడా సస్పెన్స్ గా పెడుతున్నారు. సో డెఫినెట్ గా భారీగా అతిథులు అంటే ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ వస్తాడా, రామ్ చరణ్ వస్తాడా, సో ఇది పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వస్తాడా, రామ్ చరణ్ వస్తాడా అనేది ఒకటి. రెండోది ఏంటంటే అల్లు అర్జున్ తో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ప్లాన్. మూడోది ఏంటంటే సందీప్ బంగాతో యానిమల్ సినిమాతో ఒక ట్రెండ్ సెంటర్ క్రియేట్ చేసినటువంటి సందీప్ బంగాతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూని ప్లాన్ చేశారు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నట్టయితే మరోపక్క ఓవర్సీస్ లో టికెట్ల హవా చూస్తున్నట్టయితే ఇప్పటికే హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. దాదాపు 10 లక్షల టికెట్లు అడ్వాన్స్ గా పోయాయంటే ఇంకా ఇండియన్ సినిమాలో అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే బాక్స్ ఆఫీస్ అంటే టికెట్లు ఎప్పుడైతే అమ్ముడుకు పెడతారో రెడీగా డెఫినెట్ గా బుక్ మై షో షేక్ అవుతుందంటూ కూడా అభిమానులు అయితే ట్రోల్ చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.